Hello everyone, this session we will be discussing about polity topic and so first తీసుకుంటే parliamentary privilege zone in lower house అన్నమాట. Parliamentary privilege zone in lower house. The member has protection from civil arrest in this window. ఏంటి parliamentary privilege zone in lower house అంటే member has protection from civil arrest in this window అంటే ఆ మెంబర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. from civil arrest అంటే ఏంటి? సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఉంటాయండి. క్రిమినల్ కేసెస్ అంటే ఏవైనా మర్డర్స్, దీన్ని ఏమంటారంటే క్రిమినల్ కేసెస్ అంటారు అనమాట. అయితే సివిల్ కేసెస్ అంటే ఏంటి? ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద, దీని మీద అయ్యే గొడవల్ని ఏమంటారంటే సివిల్ కేసెస్ అని అంటారనమాట. ఏమంటారంటే సివిల్ కేసెస్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ 40 days బిఫోర్ అండ్ 40 days ఆఫ్టర్ సెషన్ అనమాట. అంటే ఏంటిది? ఈ ఏదైనా కానీ ఆ మెంబర్కి ఈ సివిల్ కేసెస్ మీద అరెస్ట్ చేసే ముందు ఏంటంటే 40 days బిఫోర్ కానీ లేకపోతే 40 days ఆఫ్టర్ సెషన్ కానీ ముందు నోటీసులు అనేది ఇవ్వాలన్నమాట. అది పార్లమెంటరీ ప్రివిలేజ్ జోన్. సో ఇది ఓన్లీ అప్లికేబుల్ టు సివిల్ కేసెస్ అండి, నాట్ క్రిమినల్ కేసెస్ అనమాట. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ 40 days బిఫోర్ అండ్ 40 days ఆఫ్టర్ సెషన్ అనేది ఈ ప్రొటెక్షన్ ఫ్రమ్ సివిల్ అరెస్ట్ నుంచి ఓన్లీ ఇది సివిల్ కేసెస్ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ టు క్రిమినల్ కేస్ అనమాట. నెక్స్ట్ రాజ్యసభ అండ్ మనీ బిల్ అనమాట. రాజ్యసభ అండ్ మనీ బిల్. రాజ్యసభ మస్ట్ రిటర్న్ ఏ మనీ బిల్ విత్ ఇన్ 14 days. రాజ్యసభ అనేది మనీ బిల్లు కంపల్సరీగా 14 daysలోన రిటర్న్ చేయాలి. ఎవరికి? లోక్సభకు అనమాట. అంటే లోక్సభ నుంచి పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది కదండి. ఆ మనీ బిల్ అనేది విత్ ఇన్ 14 daysలో రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా. అయితే రాజ్యసభ కెనాట్ హోల్డ్ ఫర్ ఎవర్ అంటే ఏంటి? తన దగ్గర పెట్టుకోకూడదు బిల్ అనేది, హోల్డ్ చేయకూడదు. ఎవరు? రాజ్యసభ అనమాట. రాజ్యసభ కెన్ రికమెండ్ నాట్ అమెండ్ బైండింగ్లీ. రాజ్యసభ అనేది రికమెండ్ చేయొచ్చు అనమాట. కానీ ఆ రికమెండ్ చేసింది యాక్సెప్ట్, రిజెక్ట్ అనేది లోక్సభ యొక్క ఇష్టం అనమాట. అర్థమవుతుందా? ఈ మనీ బిల్ అనేది రాజ్యసభ విత్ ఇన్ 14 daysలో రిటర్న్ చేసేయాలన్నమాట లోక్సభకి మనీ బిల్. నెక్స్ట్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ పార్లమెంట్ ఎంత అంటే 6 months అనమాట. అంటే ఒక సెషన్కి అనదర్ సెషన్కి మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలంటే 6 months ఉండాలి. అంటే 6 months కన్నా ఎక్కువగా గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. అర్థమవుతుంది కదా. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ పార్లమెంట్ నాట్ మోర్ దెన్ 6 months కన్నా ఎక్కువగా ఉండకూడదు అనమాట. బిట్వీన్ 2 sessions నాట్ నెసెసరీ క్యాలెండర్ ఆఫ్ ఇయర్. నెక్స్ట్ నోటీస్ పీరియడ్ అనమాట. నోటీస్ పీరియడ్ ఫర్ రెజల్యూషన్ టు రిమూవ్. నోటీస్ పీరియడ్ అనమాట. రెజల్యూషన్ టు రిమూవ్ ఎవరికంటే స్పీకర్కి, అలాగే డిప్యూటీ స్పీకర్, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. నోటీస్ పీరియడ్ ఫర్ రెజల్యూషన్ టు రిమూవ్ ఎంత అంటే 15 days అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత అంటే 15 days అనమాట. అంటే ఏంటి? నోటీస్ పీరియడ్ ఫర్ ద రెజల్యూషన్ టు రిమూవ్ ద స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, అలాగే చైర్మన్కి, డిప్యూటీ చైర్మన్కి వచ్చి ఎంత అంటే నోటీస్ పీరియడ్ 15 days అనమాట. అర్థమవుతుందా? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్డినెన్స్. నెక్స్ట్ ఏంటి? ఆర్డినెన్స్ సీజెస్ 6 weeks ఆఫ్టర్ పార్లమెంట్ అసెంబుల్స్. ఈ ఆర్డినెన్స్ అనేది సీజ్ అయిపోతుంది అనమాట 6 weeks ఆఫ్టర్ ఏంటి? పార్లమెంట్ మళ్ళీ కూడా రీఅసెంబుల్స్ అయినప్పుడు. నాట్ 6 weeks ఫ్రమ్ ప్రొమోగలేషన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లేటర్ సిట్టింగ్ ఆఫ్ 2 houses అనమాట. అది ఓకే, అర్థమైంది కదా. 6 weeks అనమాట. ఆర్డినెన్స్ ఈజెస్ 6 weeks ఆఫ్టర్ పార్లమెంట్ రీఅసెంబుల్స్. అలాగే స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, చైర్మన్కి, ఈ చైర్మన్కి వచ్చి 15 days అనమాట నోటీస్ పీరియడ్ అనేది. అలాగే మ్యాక్సిమం పార్లమెంట్ బిట్వీన్ 2 sessions అనేది గ్యాప్ అనేది నాట్ ఎక్సీడ్ 6 months కన్నా ఎక్సీడ్ అనేది అవ్వకూడదు. ఓకేనా. మనీ బిల్లు రాజ్యసభ అనేది మనీ బిల్ విత్ ఇన్ ద 14 daysలో వీళ్ళకి సెండ్ చేయాలి లోక్సభకి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.